టైటానిక్ నచ్చలేదా? ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ. అదే లవ్ స్టోరీ. ఛే, ఒకసారి అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమించడమా? సరే లవ్ ఏదో తెలియ జరిగిపోయింది, కానీ తన కళ్ళ ముందు లవర్ మునిగిపోతుంటే తను మాత్రం సేఫ్ గా చక్క మీద కూర్చుని అప్పుడు టాటా అని చెప్పి 90 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అని ఇంటర్వ్యూ ఇవ్వటం. అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళ ప్రేమ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న వాడి గురించి తను ఆగిపోయిందని చెప్పిందిగా. చూసిన క్షణమే గుర్తు కోసం ప్రేమ పేరు చెప్పుకొని కడుపు తెచ్చుకోవటం ఇంకా దారుణం. ఎక్కడో భర్త చనిపోయాడన్న మాట వింటేనే గుండాకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు. 1 year కలవకుండా మాట్లాడకుండా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని ఛాలెంజ్ ఒప్పుకొని సంవత్సరం తర్వాత కలవడానికి వస్తే అమ్మాయి చచ్చిపోయింది. అది చూసి వాడు చచ్చిపోయాడు. అయ్యో, అదమ్మా ప్రేమ. ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల క్రితం మరో చరిత్ర అనే సినిమాలో. కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. అసలు ప్రపంచంలో ప్రేమ పేరుతో సూసైడ్లు ఎక్కువ జరిగేది మన ఇండియాలోనే, వేరే ఎక్కడా లేదు. మీరు వెళ్ళండి రా, నేను లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చేస్తా. అలాగే. ఏంద్ర బిడ్డ కోపం ఆపుకుంటున్నావు? కొట్టు. భలే అంటున్నారన్నా, సిటీ పోలీస్నే దడదడలాడించే పెద్ద రౌడీ వీరమణి మీరు. మీ ముందు నేనెంత? కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు కొట్టారో నాకు నిజంగా అర్థమైంది. చాలా చిల్లర కూడా అన్నా. వాళ్ళ వెనకాల మీరున్నారని తెలిస్తే నేనెందుకు కొడతాను? కావాలంటే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పనా? కొట్టాలని వచ్చినా ఎదవేశలేకో. ఓకే, మీరు నన్ను కొట్టడానికి వచ్చారుగా, కొట్టండి. నీకు పౌరుషమే లేదా? లేదన్నా. నువ్వు అసలు మగాడివేనా? కాదన్నా. ఏంట్రా వీడు చచ్చిన పాములాగా చప్పగా ఉన్నాడు? రాయ్ పోరా, పోరా. అమ్మయ్య, బతిపోయాం. లక్ష్మి ఎక్కు. చీనీ అవ్వ, సిగ్గు లేకపోతే సరే. పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నారు, వాడిని కొట్టడానికి మళ్ళీ నన్ను రమ్మన్నారు. దాన్ని పట్టుకోనరా. ఓకే అన్న. అన్నా చెప్పాం కదా నా చుద కొడతాడని. ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతసేపు సైలెంట్ గా ఉంటే నీ అప్ప ఏంట్రా నీ బిల్డప్? చల్ హట్. తాకితేనే కొట్టావు కదా, దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? చెయ్యి ఇప్పుడు బుగ్గల మీదే ఉంది. ఇప్పుడు చూడు ఎక్కడికి పోతుందో. సార్ వీళ్ళిద్దరు పబ్లిక్ గా రోడ్డు మీద. నా కూతురు సార్, అమ్మాయి గారిని వీడియో చేయబోతున్నారు. ఫ్రెండ్ సార్, అది ఫ్రెండ్స్ తో కలిసి టైటానిక్ సినిమాకి వెళ్ళాం. క్లైమేట్ బాగుందని బోట్ రైడ్కి వచ్చాం సార్. గో అండ్ డ్రాప్ హర్. ఓకే సార్. సార్ అమ్మతోడు మన అమ్మాయిని తెలియదు సార్, నాకు రియల్లీ తెలియదు సార్. నా కూతురనే కాదు, నార్మల్ గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సార్. చచ్చే అదేం లేదు. థ్యాంక్ యూ సార్. పోలీసులకు చెప్పను. కహా పే ఆనా? ఎక్కడికి రావాలి? దుర్గమ్మ చెరువుగా. అవునయ్యా, కమిషనర్ నిన్ను కలవాలన్నారు. కమిషనర్ నన్ను కలవాలన్నారా? ఎన్ని గంటలకు రావాలి సార్? 6:30కి రమ్మన్నాడు. 7:30 అయ్యింది. ఆ కిడ్నాపర్ వీరమణి గాడు నా బేటీకి ఏం చేస్తాడు? సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారట. నీలాంటి 3rd grade రౌడీస్తో నేను ఎక్కువగా మాట్లాడను రా. आओ बेटी, आओ आओ. अच्छे बच्चे रोते नहीं. वंशी, everything is okay. Come. घबराने की कोई बात नहीं है. बेटी. जी. अंकल की थैंक्स बोली माँ. थैंक्स अंकल. मुझे एक ही बेटी है साहब. बहुत बहुत शुक्रिया है साहब आपका. हमारा भी एक ही बेटी है. దీని బుగ్గలు ముట్టుకుంటానరా, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు సీఎం ఫండ్కి 50 lakhs ఇచ్చాడు ఈ సేట్.
ఆయన కూతురుకే. దీనికి మీ ఆన్సర్? నువ్వే జవాబుతో వచ్చినట్టుకున్నావు. అవును సార్, నగర బహిష్కరణ. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయాం. వై? బికాస్ పక్కల్లోకి వెళ్ళి ఇక్కడున్న గ్లామర్ యూజ్ చేసుకొని అక్కడ మళ్ళీ మామూలే. సార్, కుత్బుల్లాపూర్ లో గవర్నమెంట్ కి చెందిన పెద్ద ల్యాండ్ ఉంది, అది మన డిపార్ట్మెంట్ది. ఈ రౌడీలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పని చేయిద్దాం, వాళ్ళకి సాలరీస్ ఇద్దాం. ఒకసారి కష్టపడడం అలవాటైతే అందులో విలువ వాళ్ళకి తెలుస్తుంది. రౌడీలు బలంతో రౌడీలు ఎవరు సార్ బతకలేమనే భయంతో అవుతారు. ఒకసారి కష్టపడడం మొదలు పెడితే మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరుగుతుంది. మన సూపర్విజన్ లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత వాళ్ళు సొసైటీలోకి వచ్చినా జనం భయపడరు. భయపడని వాళ్ళని రౌడీలు టచ్ చెయ్యరు. అది సరే, పబ్లిక్ ఏం చెబుతావు? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గానా? మన దేశంలో అణు పరీక్ష జరిగేదాకా 100 కోట్లలో ఒక్కడికి తెలియదండి అబ్దుల్ కలాం అనే మహానుభావుడు ఏళ్లు కష్టపడ్డాడని. అనఫిషియల్ అంటే? Certain official people are unofficially rowdies. You know it better. So it's an experiment. Let's do it. మిస్టర్ మహేష్, సిటీలో చాలా భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్, రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేస్తే సీఎంని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఏంటిది? నా ఎల్ఐసి పాలసీ డబ్బులు. నేను పోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని దాచిపెట్టే కంటే నేను ఉండగానే నీ ఉద్యోగానికి పనికొస్తే బెటర్ కదా. తప్పుదారిలో పోలీస్ అయ్యి దాని తర్వాత తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటే పెద్ద కామెడీగా ఉంటుందన్నా. చివరికి నువ్వు కూడా నాకు నేనుగా పోలీస్ అవ్వలేనని డిసైడ్ అయిపోయావు. అది కాదు నాన్న, వాడన్న మాటలో తప్పే ఉందిరా. నువ్వన్న చెప్పమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఏ తండ్రి అయినా తన కొడుకు సెటిల్ అయినప్పుడే తన లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు. అర్థమైంది, అర్థమైంది. నా కళ నిజం అవటానికి నువ్వు కష్టపడుతున్నావు, నేను నీ కళ నిజం చేస్తాను. కానీ లంచం ఇచ్చి మాత్రం పోలీస్ అవ్వను. కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బుతో వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటాను. మరి నీ ఆశయం? మాయం పోయింది. ఇట్స్ గాన్. ఎవరి చేతులు నోళ్ళు ఖాళీ కొనకూడదు. ఇప్పుడే చెప్తున్నా. చూసుకో. సారీ సార్, లేట్ అయింది. అంతా రెడీ మేడం. వాణిశ్రీ ఎక్కడికి? హనీమూన్ కి బామ్మ వెళ్ళి కట్ ఆపు, ఇంకా ఆపు. సార్ మీరా సార్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాలేదు. ఏమైంది సార్? తనకి ఒంట్లో బాగాలేదు. ఓ పర్వాలేదు, రండి సార్. ఓపెన్ చేయాలి. అమ్మా అదేమండి అమ్మా. అయ్యి వద్దు, ఆవిడే చేస్తారు, పెద్దవారు. ఏంటి ఎవర్రా పెద్ద? నన్ను చూస్తే అమ్మా. ఏం లేదు సార్, కొంచెం వింటాం ప్రాబ్లం అంతే. పోలీసే. నా కోపం వస్తే నేను ప్యాకప్. నీ కోపం వస్తే అందంగా లేవే, నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు. అలాగా? ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ సార్. నువ్వు హ్యాపీయా? ఏంటి రిపీట్ చేస్తున్నావా? సారీ సార్, ఏం చెప్పాలో అర్థం కాక. ధన, ఐ అండర్స్టాండ్ యు ఆర్ నాట్ హ్యాపీ. ధన, మన అంబిషన్ ని మనం మార్చుకోకూడదు. ఎవరో ఒక్కడు లంచం అడిగాడని అందరూ అలాగే ఉండరుగా. నేను లంచం ఇవ్వలేదే, పోలీస్ అవలా? నేను దీనికి ఫిక్స్ అయిపోయాను. రాసిందేదో అదే జరుగుద్ది. నేను మారుస్తాను సార్. నేను మారుస్తాను. నాకు అర్థం కాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా? కాకి షర్ట్ అంటే ప్రతి వాడికి చీప్ లుక్ అని ఎక్స్పీరియన్స్ మీద తెలిసిందయ్యా. పొలిటికల్ ప్రెషర్స్, ఆపోజిషన్ చే అటాక్, పైనుంచి ఆర్డర్స్. ఈ బటన్ పెట్టుకున్న ప్రతిసారి ఓడిపోతున్నానని ఫీలింగ్. సిటీలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు, కక్షలు, దౌర్జన్యాలు, దొమ్మీలు, పొలిటికల్ మర్డర్స్, చివరికి స్కూల్కెళ్లే ఆడపిల్లలకి కూడా తప్పని ఈవ్టీజ్. ఈ సిచ్యువేషన్ లో నాకు ఒకే సొల్యూషన్ కనపడుతోంది. నువ్వు ఒకసారి అన్నావంట పోలీసుకి యూనిఫామ్ అవసరం లేదని. అదే పోలీసుల్ని ప్రజల నుంచి సెపరేట్ చేసి చూపిస్తుందని.
యు ఆర్ రైట్. నువ్వు ఆ యూనిఫామ్ లేని పోలీసావు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, రౌడీని రౌడీగానే గెలవాలి. నువ్వు రౌడీగా మారిపో. ఎస్ ధన, ఈ రౌడీజాన్ని గెలవడానికి వేరే మార్గం లేదు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసేసి చివరికి పొలిటీషియన్స్ నీడలో బతికేస్తున్నారు. వీళ్ళని కలుగుల్లోంచి ఎలుకల్ని తీసుకొచ్చినట్టు తీసుకురా. లా ముందు తల దించుకుని నుంచినట్టు చెయ్యి. నేనుంటా నీ వెనక, నీకు దారి చూపిస్తా. మన ఇద్దరం కలిసి సాధిద్దాం. ఈ రౌడీజాన్ని కలుపు పీకేసినట్టు పీకేసిన వాడివి నువ్వే అని ఆ రోజు ప్రపంచానికి నేను చెప్తా. అవును ధన, డిపార్ట్మెంట్ చేయలేని పని దాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి చేశాడని ఈ జనం చేత సెల్యూట్ కొట్టిస్తా. ఏమంటావు? నిన్ను పోలీస్ ని చేస్తా. పోలీస్, ఆర్ యు రెడీ? ఇవాళ నుంచి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు సడన్ గా వచ్చి ఇలా చేయమంటే. ఊపిరి పీల్చే ప్రతిదీ జీవే, కానీ 10 మంది కోసం ఊపిరి వదిలేది మనిషి. కేవలం బతికేస్తుంటావో మనిషిలాగా జీవిస్తావో నీ ఇష్టం. ధన, లైఫ్ లాంగ్ నువ్వు అనుకున్నది సాధించలేకపోయాననే అసంతృప్తితో బతుకుతావా? రోడ్డు మీద గుండాలు రౌడీలు నీ కళ్ళ ముందే కాళ్ళరెత్తుకుని తిరుగుతుంటే ఆ రోజు నేనెందుకు ఒప్పుకోలేదని నీకు అనిపించదా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పు. అండ్ దాన్ మొన్నటికి మొన్న లక్ష్మి చెయ్యి పట్టుకున్నాడు ఆ వీరమణి. నువ్వు ఉండడం వల్ల ఆగాడు. జస్ట్ థింక్ వన్స్, నువ్వు ఆ రోజు అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మి పరిస్థితి. చెప్పండి సార్, ఏం చేయాలి? రౌడీయా? మనకు తెలవకుండా వచ్చిన కొత్త రౌడీ ఎవడరా? హలో, కమిషనర్ ఆఫీస్. ఆయన తెలిసిందంటే మొత్తం ఆయన చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 15. ముందు పని చూడండి, పని చూడండి. కుత్బుల్లాపూర్లో 24 అవర్స్ కరెంట్ ఉండేలా చూడండి. గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా పర్లేదు. చుట్టూ కంచె వేయించండి, కమిషనర్ గారు చూసుకుంటారు. ఎంతమందిని పట్టుకున్నారు? 30 మందిని సార్. 30 మంది? మిగతా వాళ్ళు? వచ్చేసా. నువ్వా? సిగ్గులేదురా? పోలీసు అవుతానని రౌడీ. సలహాలు సహాయాలు వద్దు నాన్న, కమిషనర్ రాని అప్పుడు చెప్తా. కమిషనరా? చేయి దింపు, పని చేసుకో, కూర్చో. ఇంకా కూర్చోలేదు. వెల్ డన్, గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నా చేంబర్లో వెయిట్ చేయి. Is everything all right, gentlemen? Each and every family member's photos, residence addresses and whereabouts with proofs. Any file chesara? Yes, sir. This is very, very confidential, okay? Okay, sir. నేను నా చేంబర్కి వెళ్తున్నాను. 10 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? Okay, sir. సార్ అది Not even you. It's personal. సార్, మనం అనుకున్నది సాధించాం సార్. చచ్చా, మీరే గెలిచారు. నేను గెలిచింది నిన్నేరా. ధనలక్ష్మి. అయ్యో, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. అది ధనలక్ష్మి అనే అమ్మాయి పుస్తకం. అది తన చేతికి కుంకుమ అంటుకుంటే పక్కన ఎవరు లేరా? నువ్వే ఇవ్వాలా? సార్ అది అలా. షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్. లైక్ ఇట్. నీ ఇష్టం. ఒకరోజు నీ ఇంటికి వచ్చింది. వచ్చి తీసుకెళ్తుంటే
అలా కొట్టేసినట్టయిందిరా. అది పుట్టిన వారంలోపే తన తల్లిని పోగొట్టుకుంది తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనొక్కనే. ఒక వయసులో ఆడపిల్లకి తల్లి మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చూసుకున్నాను రా. తను రోజు కళ్ళు తెరిచి మొట్టమొదట చూసేది నన్నేరా. అలాంటిది నా కళ్ళ ముందు కనిపించడమే తగ్గిపోయింది. కారణం నువ్వు. పక్కన నేను లేకుండా డిన్నర్ చేయడం, దానికి కొత్తగా అలవాటు చేసింది నువ్వు. నువ్వు నచ్చి కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చిన కలర్ డాడీ అని అబద్ధం చెప్పే అంత మార్చేసింది నువ్వు. కోమా స్టేజ్లో కూడా నాన్న మాట మాత్రం క్లియర్గా వినిపిస్తుందన్న నా కూతురు నాకు తెలియకుండా నీతో స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వు. నువ్వు తన క్లాస్మేట్వి కాదు, తన కాలేజ్ కాదు, తన వీధి కాదు, తన దారి కాదు, తన ఏజ్ కాదు. ఎవర్రా నువ్వు? హూ ఆర్ యు? నాకిష్టం లేదురా నీ ప్రేమ, నాకిష్టం లేదు. వదిలే వదిలే. నా కూతురు చేయి పట్టుకున్నందుకే ఆ వీరమణి గారిని కాల్చి చంపేశాంట్రా. మరి నువ్వు దాని మనసు తాకిన వాడివి. ఎలా వదిలిపెడతాననుకున్నావురా? నో నో ఛాన్స్. కానీ నువ్వు వాడిలా రౌడీవి కాదు, పోలీస్ అవుదామనుకున్న వాడివి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సిటీ వదిలి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళు. నీకు పోలీస్ జాబ్ నేను ఇప్పిస్తా. నీ నాన్న ఒక జెంటిల్మ్యాన్, నేను ఓ తండ్రినేరా. నీ తండ్రి ఆవేదన నేను అర్థం చేసుకోగలను. I don't want to ruin your life. Once రౌడీ అని స్టాంప్ పడితే నీ లైఫ్ మొత్తం క్లోజ్.